నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారతదేశానికి పశ్చిమాన ఉన్న మెట్రో నగరంలోని ఆ ప్రాంతంలో ఆనందం తుళ్ళి గంతులు వేస్తోంది. దేశంలోని 4 కీలక మెట్రో నగరాల్లో ఒకటైన చెన్నైలో 8 నెలల నిశ్శబ్దం బద్దలైంది. 11 రోజులుగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. షణ్ముగం, సలాయ్, పోయస్ గార్డెన్లో చాలా మంది పట్టరాని సంతోషాన్ని భరిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు వారిని ఆపడం ఎవరి వల్ల అయ్యేలా కనిపించడం లేదు. కార్యకర్తలంతా అమ్మ అని ఆరాధనా భావంతో పిలుచుకునే జయరాం, జయలలిత కొన్ని గంటల్లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. అదే వారి ఆనందానికి కారణం. జయలలిత పునరాగమనం రాజ్యాంగబద్ధంగానే కనిపిస్తున్నా అలా జరుగుతోందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు? ఎనిమిది నెలల క్రితం బెంగళూరు స్పెషల్ కోర్టు తీర్పు బయటకు రాగానే అంతా ఇక ఆమె పని అయిపోయినట్టే అనుకున్నారు. ఆమె జైలుకు వెళ్తుంటే ప్రత్యర్థులు పండుగ చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో మనదే విజయం అనుకున్నారు. అలా చూస్తూ ఉండగానే పరిస్థితి మారిపోయింది. హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థుల పరాజయాన్ని శాసించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదంతా ఏదో సినిమా చూస్తున్నట్టుగా లేదు. జీవితంలో ఇలాంటి ఊహాతీతమైన మలుపులు జయలలితకు మాత్రమే సొంతమా? చెన్నైతో పాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో 15 పండుగలు ఒకేసారి వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. ఇష్టం లేని వాళ్లు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోయస్ గార్డెన్లోని జయ నివాసం, షణ్ముగం సలాయిలోని అన్నాడీఎంకే ఆఫీస్, మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ హాల్ పరిసర ప్రాంతాల్లో గాలి కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ లయ విన్యాసంతో కదులుతోంది. 28 మంది మంత్రులతో ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా 5వ జయలలిత పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఆమె పుట్టక ముందు నుంచే తిరుగుబాటు అనే పదం ఉన్న విప్లవం అనేది జయలలితతోనే మొదలైంది. చైల్డ్ ఆర్టిస్టుగా మొదలైన సినీ జర్నీ స్టార్గా ఎదిగేసరికి సినిమాల్లో సంస్కృతి సాంప్రదాయాలను బద్దలు కొట్టిందే. శైశవ గీతి విప్లవ రీతిగా మారిందే. దక్షిణ భారత సినీ పరిశ్రమలో తొలిసారిగా స్లీవ్లెస్ బ్లౌజులు, స్కర్ట్లు వేసుకున్న తార జయలలిత. ఎక్స్‌ప్లాయిటేషన్ కావచ్చు, తిరుగుబాటు కావచ్చు, కానీ అవన్నీ తర్కించే పరిస్థితి లేదిప్పుడు. కొద్ది రోజులకే తమిళనాట లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది జయరాం, జయలలిత. It's true of life itself. Life is full of ups and downs. A political career of any leader is full of victories and defeats. No one is consistently successful. No one is a consistent loser. తమిళనాట స్టార్డమ్ కన్నడ, తెలుగు రంగాలకు విస్తరించింది. సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లోనే జయలలిత జీవితాన్ని రాజకీయాల వైపు మలుపు తిప్పారు ఎంజీఆర్. 1982లో రంగా సినిమాలో రజనీ చెల్లెలుగా నటించేందుకు జయ సైన్ చేశారు. షూటింగ్ మొదలవడానికి 2 రోజుల ముందే సినిమా నుంచి ఆమెను తప్పించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అప్పటి సీఎం ఎంజీఆర్. 82లో అన్నాడీఎంకేలో కీలక సభ్యురాలిగా మారారామే. తర్వాత ఏడాదికే పార్టీ ప్రచార కార్యదర్శి పదవి చేపట్టిన జయ తిరుచెందూర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎంజీఆర్ తన వారసురాలుగా జయలలితను ప్రకటించిన తర్వాత ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన కూడా విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. అయితే ఆయన చివరి దశకంలో ఆయన ఏం చేశారంటే మళ్ళీ ఆవిడ ఇంపార్టెన్స్ తగ్గించడం జరిగింది. తగ్గించిన తర్వాత కొంతకాలం పాటు తెరమరుగైనటువంటి జయలలిత మళ్ళీ తిరిగి ఆ పార్టీకి జీవంగా నిలబడటానికి అన్నీ తానే నిలబడింది. మళ్ళీ ఒక విసిరి కొట్టిన బంతి ఏ రకంగా అయితే వేగంగా వస్తుందో అంత వేగంగా మళ్ళీ వచ్చి ఆ పార్టీకి జీవంగా నిలబడింది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన వారికి పదవులిచ్చే సంప్రదాయం లేదప్పుడు. అయితే జయలలిత మాత్రం ఎన్నికల్లో ఓడిన ఏడాదికే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇంగ్లీష్ మీద జయకున్న పట్టు చూసిన ఎంజీఆర్ 1984లో ఆమెను రాజ్యసభకు పంపారు. అప్పట్నుంచి జయలలిత పార్టీపై పట్టు బిగించారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా తనకంటూ ఓ వర్గాన్ని సృష్టించుకున్నారు. 1984లో ఎంజీఆర్కు గుండెపోటు వచ్చినప్పుడు జయను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన బలంగా వచ్చింది. ఇవేమీ పట్టించుకోకుండా ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయలలిత పార్టీని విజయపథంలో నడిపారు. ఎంజీఆర్ గారు ప్రోత్సహించారు కాబట్టి ఆవిడ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారని చెప్పని, ఎంజీఆర్ ప్రోత్సాహంతోనే ఆవిడ అధినేత్రిగా ఎదిగిందనడానికి పూర్తిగా వీల్లేదు. డెఫినెట్గా జయలలితలో ఒక ప్రతిభ ఉంది,
పాలనా దక్షత ఉంది, నాయకురాలుగా జనాకర్షణ కలిగినటువంటి శక్తి, యుక్తి ఈ రెండు కూడా ఉన్నాయి. అవి ఆవిడ నిరూపించుకున్నారు. సినిమాల్లో ఏ రకంగా అయితే రాణించిందో రాజకీయాల్లో అంతకు మించినటువంటి స్థాయిలో రాణించింది. ఎంజీఆర్ మరణంతో పార్టీ కూడా రెండుగా చీలింది. ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ వారసురాలిగా పోటీ చేసిన జయలలిత 27 సీట్లు గెలుచుకుని తొలి మహిళా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. తరువాత కొద్ది రోజులకి అన్నాడీఎంకే 2 వర్గాలు కలిసిపోయి జయలలితను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి జయలలితను అసెంబ్లీలోని తీవ్రంగా అవమానించారు. డీఎంకే ఎమ్మెల్యేలు జయలలిత మీద కలబడి ఆమె చీర చింపేశారు. చిరిగిన చీర, జారిపోయిన జుట్టుతో బయటకొచ్చిన జయలలిత ఫోటోలు తమిళుల్లో ఆమెపై సానుభూతి కురిపించాయి. 1991లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయ దుందుబి మోగించింది. I deny that also. I'm a perfectly rational, sensible, sober, very responsible leader. I can say with confidence that no other chief minister in Tamil Nadu's history has worked so hard for the development and progress of the state as I have been doing and as I am doing. 91లో తమిళనాడుకు తొలి మహిళా యువ ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకు తమిళనాడు చరిత్రలో పూర్తికాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. తాజాగా ఇప్పుడు 5వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నో అవినీతి ఆరోపణ కేసులు, రాజకీయ పోరాటాలు, ఎత్తులకు పై ఎత్తులు, ఎన్నో మలుపులు చూశారామే. ఆకాశం నుంచి లోయలోకి పడిపోయారు. పడిన ప్రతిసారి పైకి లేచారు, లేస్తూనే ఉన్నారు. జయలలిత జీవితం పోరాటాలమయం. ప్రతి ఓటమిని గెలిచిన విప్లవ నాయకి జయలలిత. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.